ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణ అనుగ్రహించేవాడవు, స్తోత్రాలు. పరిశుద్ధతను బట్టి బహరీడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజడం వేల్పుల్లో మీ వంటి వాడెవ్వరు లేరు. సర్వాధికారివి, సర్వాధిపతివి, సమస్తమును చేయుటకు శక్తిమంతుడు ప్రభువా, మీకు స్తోత్రాలు. పాపుల దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించారు, పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు, మా పాపపు శిక్ష యావత్తు సెలువులో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపములు అపరాధముల నుండి మాకు విడుదల విమోచనం ఇస్తున్నారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ అనుగ్రహిస్తున్నారు. మీరు దయచేసిన రక్షణలు ఇదేనా మీ క్షణం వరకు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు, స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితంలో మీ మంచితనం అంతా కనుబెరుస్తున్నారు, స్తుతిస్తున్నాం. తండ్రి, మరొక పరిశుద్ధ ప్రభుదైన మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపడిన బిడ్డలందరూ ఆయా సంఘాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారందరూ ఏకీభవించి మేము కూడా ఈ కర్మేలు ప్రార్థన మందిరంలో కొద్దిశేషంగా కూడి మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. మార్గ మధ్యలో ఉన్నవారు క్షేమగత్వరగా రాగలుగుటూ కృప చూపండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు త్వరపడి వచ్చేటట్లు సహాయం చేయండి. సమయం దీవెనకరంగా చేయండి. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారికి మరొక తరుణం దయచేయండి. దేవా, ఈ స్థలం ఈ ఆవరణములను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసంతో అక్కడ సంచారం మాకు అనుభవింపచేయండి. సహాయం చేయండి ప్రభు. కోడిగా ఆదరించేంతవరకు సరసత్వం వహించండి. వాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగాల్లో మీ దాసుని కొలతలను ఆత్మతో నింపి నిలబెట్టి వాడుకుని మహింపొందండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుకున్నట్లు యోగ్యమైన రీతిలో బలిలో చేయముంచినట్లు సహాయం చేయండి. కృప చూపండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. నూతనంగా వస్తున్న వారిలో కార్యం చేయండి. పాత వారిలో కార్యం చేయండి. సహాయం చేయండి. స్తుతులు అర్పిస్తున్నాము. మేము కూర్చుంట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో జరుగునట్లు కృప చూపండి. మేలు దయచేయండి ప్రభు. నిద్రమతో ఆవలింతలు, చెదిరిపోయి తలంపులు లయపరచండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధంలో ఉంచుకోండి. కనికరమణితర ఆత్మల క్రియలు ప్రభావం దూరపరచండి. మేలు దయచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయమని బతిమలాడుతున్నాం ప్రభు. కృప చూపండి. హెబ్రోన్లోనూ సార్వత్రిక సంఘంలో కూడి వచ్చే ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేలు దయచేయి తండ్రి. మరొకసారి మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగు చేసుకొని వాడుకొని మహిమ పొందండి. స్తుతులు అర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఆరాధించుకునే ముందుగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి చదువుకుని ప్రభువును ఆరాధించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగైతేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలో మీకు అర్పించుకునే సమయం ఆశీర్వదించు ప్రభు. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసును కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరచు, వాడుకుని మహిమ పొందండి. స్తోత్రాలు నాయన. ప్రభు, రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారు అనేకులు ఉన్నారు, వారు త్వరపడి వచ్చే మనస్సు వారికి దయచేయి. సమయం దీవెనకరంగా చేయి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగైతేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇది యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట. మోషే అరణ్యములో సర్పమును ఎలాగైతేనో అలాగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని. మోషే సర్పమును ఎందుకు ఎత్తాడు? ఇక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే అర్థమవుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సమసిల్లెను. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కనుక అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు మధ్యలో దాహం చేత, మార్గాయాసం చేత ప్రాణం సమసిల్లిందిట. మార్గాయాసము సామాన్యమైన విషయం. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో ఆయాసం వస్తుంది. మార్గాయాసం వల్ల వారు ప్రాణం సమసిల్లింది. అయితే వారేం చేశారు? మోషేకి విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు వారి మీద కోపగించి 6వ వచనంలో ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. దేవుడే తాపకరములైన సర్పములను పంపాడు. ఆ సర్పములు కరవగానే అనేకులు చనిపోయారట. చనిపోతే అప్పుడు వారు గోల పెట్టారు. కాబట్టి 7వ వచనం, ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తుమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయన్ను వేడుకొనుమని.
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దానివైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవు ఇచ్చాను. కాబట్టి కరవబడిన ప్రతివాడు దానివైపు చూడాలి. మోషేని ఏం చెప్పాడు? ఇత్తడి సర్పం ఒకటి చేయమన్నాడు. చేసి అందరికీ కనబడేలాగానే ఎత్తులో పెట్టమన్నాడు. పెడితే పాముల చేత కరవబడిన ప్రతివాడు దానివైపు చూస్తే బతుకుతాడు. కనుక వారందరూ అలాగ చేశారట. చూడండి 9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికాను. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసి వారందరూ బతికారట. కనుక యేసుప్రభు వారు దీన్నే మరలా తనకు ఆపాదించుకొని చెప్తూ వచ్చాడు. అక్కడ మనం చదివిన భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో అన్నాడు, మోషే అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. కనుక మనమందరము కూడా ఈ పాపం అనేటటువంటి సర్పము చేత కాటు వేయబడినటువంటి వాళ్ళం. వారందరికీ అరణ్యంలో సర్పం కాటు వేస్తే విషం తలకెక్కింది. మనకు కూడా పాపం అనే విషయము మన తలకెక్కింది. పాపము మనల్ని కాటు వేసింది. పాపం అనే విషయం మన తలకెక్కింది. కనుక శరీరం అంతా కూడా విషమే, పాపపు విషం. ఈ పాపపు విషముతో నిండినటువంటి మనము మరణావస్థలో ఉన్నాం. అందుకనే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం కూడా మన పాపముల చేత కాటు వేయబడి చచ్చిన వారమై ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ వైపు చూసినప్పుడు మనం బతికాము. యేసు ప్రభువారు మోషే ఇత్తడి సర్పమును ఎట్లా వేలాడదీశాడో అక్కడ దేని మీద, ఒక స్తంభం మీద వేలాడదీసినట్లుగా యేసు ప్రభువారు ఒక మానవు మీద తాను వేలాడాడు. వేలాడితే ఆయన వైపు నిదానించి చూసినప్పుడు, ఆ సర్పం వైపు నిదానించి చూసిన వారందరూ బతికారు. అలాగనే యేసు ప్రభువారి వైపు నిదానించి చూసినప్పుడు మనము బ్రతికాము. మన యొక్క పాపపు విషము మనలో నుండి తొలగిపోయింది. ఆ శిలువలో ప్రభువు కార్చిన పరిశుద్ధ రక్తము మనల్ని కడిగి ఆ పాపపు విషము నుండి మనకు విడుదల దయచేసింది. కనుక ఆ మరణము నుండి మనకు జీవం అనుగ్రహించింది. అక్కడ చూడండి యోహాను సువార్త 5:24 చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయం చెప్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు ఆయనను చూసి నిదానించి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి దాటింపబడ్డాం. ఈ పాపపు విషము మనలో నుండి తొలగిపోయింది. ఆ మరణం మనల్ని విడిచిపెట్టింది. మనకిప్పుడు జీవం దొరికింది. అంతేకాదు నిత్య జీవము. విశ్వసించు ప్రతివాడు అక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. ఇప్పుడు కేవలము బ్రతకటమే కాదు, నిత్య జీవం పొందినట్లుగా ప్రభు అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు మనకు నిత్య జీవం దొరికింది. ఈ నిత్య జీవం మనల్ని యుగ యుగములు దేవునితో కూడా నివసించే ధన్యత అనుగ్రహిస్తోంది. చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. కనుక దేవుని పరలోకంలోనికి మనకు ప్రవేశం లభిస్తుంది.
అక్కడ మనం ఆయనతో కూడా నిత్యము జీవిస్తాం. నిత్య జీవములో ఎక్కడ ఎవరితో ఉంటామంటే ప్రభువుతో కూడా ఉంటాం. చూడండి 21వ అధ్యాయము 2వ వచనం కలిసి చదువుకుందాం. 21:2. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ప్రకటన 21:2 కలిసి చదువుకుందాం. చదవండి బిగ్గరగా. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉందరు, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. కాబట్టి ఆయనతో కూడా జీవించే ధన్యత, నిత్య జీవం. ఇక మరణం లేదు. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి 4వ వచనంలో, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పటం వింటిని. మరణం ఇక ఉండదు. ఇక మరణం లేనటువంటి స్థితి, ఇది నిత్య జీవం. కనుక అటువంటి నిత్య జీవాన్ని ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుట ద్వారా. అలాగనే ప్రభు తనను గురించి తాను మరొక ఉదాహరణ చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1:51. మరియు ఆయన మీరు ఆకాశం తిరుగుబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. మనుష్య కుమారుని పైగా ఎక్కుటము దిగటం, ఇది యాకోబుకు కలిగినటువంటి దర్శనం. యాకోబు దర్శనంలో ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 28:12 బిగ్గరగా స్పష్టంగా చదవండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండేది, దాని కొన ఆకాశం కంటే, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూని ఉండేది. ఈ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు దాని మీద నుంచి ఎక్కుచూ దిగుచూ ఉండాలి. మనుషుల కుమారుడు పైనుండి. చూడండి 1:51 యోహాను, మీరు ఆకాశం తెరువబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ దేవుని దూతలు నిచ్చెన పైగా ఎక్కుతూ దిగుతున్నారు. ఆ నిచ్చెన తానే అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన పైగా దేవుని దూతలు అని అన్నాడు. కానీ ఎవరు దేవుని దూతలు? మనమే దేవుని దూతలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాము. మారు మనస్సు పొందినటువంటి విశ్వాసులను దేవుని దూతల వలె ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. పునరుత్థానమందు ఎవరను పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. కాబట్టి ఎవరైతే ఈ నిత్య జీవానికి అర్హులవుతున్నారో వారు పరలోకమందు దూతల వలె ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ఆ నిచ్చెనగా తనపై నుంచి ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి ధన్యత మనకు అనుగ్రహించాడు. ఒకటి, ఆయన చూసినప్పుడు బతుకుతున్నాము. తరువాత ఆయన పైనుంచి ఆయన ద్వారానే పరలోకానికి ఎక్కిపోతున్నాం. ఆయన ద్వారా కాకుండా పరలోకానికి వెళ్ళలేము. ఆయనే మనకు నిచ్చెనగా ఉన్నాడు. అంటే తన శరీరాన్ని తనను తాను అలాగన మన కొరకు సమర్పించుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు. ఆయన మీదుగా ఆయన ద్వారా. ఇక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరమే మనకు మార్గంగా ఏర్పరచబడింది. ఆ శరీరము ద్వారా, ఆ శరీరం పైనుండి అంటాడు యేసు ప్రభువారు యోహాను 1:51. ఆ శరీరం పైనుండి అంటే ఆయన పైనుండి మనం వెళ్తున్నాం.
పరలోకానికి. అంతగా ప్రభు మన కొరకు తగ్గించుకున్నాడు. ఆ సర్పము అదొక లోహం. ఆ లోహ సర్పము ఎలాగైతే ఇత్తడి సర్పం అక్కడ వేలాడుతుండేదో అరణ్యంలో, చనిపోయిన ఇశ్రాయేలీలు బతకడానికి, చనిపోయిన పాపముల చేత అపరాధముల చేత కాటువేయబడి ఆ విషయంతో నింపబడి చనిపోయినటువంటి మనం బ్రతికి నిత్య జీవం పొందటానికి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడాడు. ఆయన వైపు నిదానించి చూసిన మనము బతికాము. కనుక చనిపోయిన మనల్ని బతికించాడు. బతికించిన మనలను తనతో కూడా తానే నిచ్చెనగా ఉండి ఆకాశం మీదకి ఎక్కటానికి తాను మనకు వారధయ్యాడు, మనకు నిచ్చెనయ్యాడు. దాని మీదుగా పోతున్నాం. తనతో కూడా నిత్యము బ్రతికింపజేస్తున్నాడు. ఇక మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. అక్కడ వారు ఏం చేశారు? ఆ అరణ్యంలో వారు అప్పుడు వచ్చి దేవుని దగ్గర, యెహోవా దగ్గర మొరపెట్టారు. మోషే దగ్గర సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూసిన భాగంలో వారు మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టడం జరిగింది. వేడుకొనిరి 7వ వచనంలో అంటాడు, వారు ఈ సర్పములు మా మధ్య నుండి సర్పములు తొలగించినట్లు ఆయన వేడుకొనిరి. ఎందుకంటే వారు మొరపెట్టాల్సి వచ్చింది. కనుక మన జీవితాల్లో కూడా అటువంటి దయనీయ స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని కనికరించాడు, మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు, మన పాపపు విషయం మనలో నుండి తొలగించాడు. మన కొరకు తాను వేలాడి తన వైపు చూచుట ద్వారా ఈ నిత్య జీవనకు మనల్ని వారసులుగా చేశాడు. తర్వాత ఆయనే మన కొరకు నిచ్చెనగా మారాడు. ఎంత గొప్ప ధన్యతలు ప్రభు మనకు అనుగ్రహించాడో చూడండి. ఎంత మన కొరకు ప్రభు తగ్గించుకున్నాడు. కనుక ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభు ఇచ్చిన ఈ రక్షణ, ఈ మరణం నుండి జీవములోనికి దాటించినటువంటి స్థితి, పరలోకానికి ఎక్కిపోయేటటువంటి స్థితి, నిత్యము ఆయనతో కూడా ఉండేటటువంటి స్థితి, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు ఇవ్వటానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధించకుండా ఉండలేము. మనం ఇందుకు యోగ్యులం కాదు. మనం ఇందుకొరకు ఏమీ చేయలేము. వారు చనిపోయిన వారు అక్కడ ఏం చేశారు? ఏం చేయలేదు. మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెడితే దాన్ని నిదానించి చూసిన వాడు బతికాడు. అంటే నిదానించి చూడని వాడు చనిపోయాడు. నిదానించి చూడనివాడు, పట్టించుకోనివాడు, దాన్ని నమ్మనివాడు వాడు చనిపోయాడు. దాన్ని నమ్మి నిదానించి చూసిన వాడు బతికాడు. ఈ దినం యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. వారు మరణానికి పాత్రులు, నరకానికి పోతున్నారు. ప్రభు దయ వలన మనం నమ్మి ఆయన నిదానించి చూసాము కనుక మనం బతికాం. ఆ చూసేటట్లు కూడా మనలో కార్యం చేసినవాడు ఆయనే. మనలో ఒప్పింపజేసినవాడు ఆయన, మనలో కార్యం చేసినవాడు ఆయన. ఆ సిలువ వైపు నిదానించి చూసేలాగా చేసినవాడు ఆయన, మన పాపములు ఒప్పుకొనేలా చేసినవాడు ఆయన, ఇప్పుడు మనల్ని క్షమించినవాడు ఆయన, మన పాపపు విషము మనలో నుండి తీసివేసినవాడు ఆయన, తరువాత నిత్య జీవమునకు పాత్రలుగా చేసినవాడు ఆయన, నిత్య జీవమునకు మనల్ని నడిపించడానికి సిద్ధపరుస్తున్నవాడు ఆయనే. కనుక కార్యములన్నీ ఆయనే చేస్తున్నాడు. కేవలం మనం బతికాము, మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడ్డాము, నిత్య జీవంలో ఒక దినాన్ని ప్రవేశిస్తాము, యుగయుగములు ఆయనతో కూడా జీవిస్తాము. ఇంత గొప్ప ఆశీర్వాదం మన కోసం సిద్ధపరచబడి ఉన్నది. కనుక మనము కేవలము అపాత్రులమైన మనకు ప్రభు ఈ కృపనిచ్చినందుకు గాను ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుంటాం. కొద్ది సమయం మనం ఆరాధించుకుంటాం. లేచి